దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాజ్ గ్రామంలో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. పర్యాటక శాఖ ద్వారా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా అన్ని వయసులో కూడా బాధపడతా ఉంటారు. అంటే అప్పుల బాధ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సమస్యలు కావచ్చు, ఉద్యోగాలు, రకరకాల బాధలు ఉంటాయి, బాధపడతా ఉంటారు. ఈ బాధ పడేదానికంటే ముందు మనం బాధలు, ఇటువంటి బాధలు వచ్చినప్పుడు మనం ఒకటి జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సకల చరాచర జీవకోటిలో మానవ జన్మనే అత్యంత ఉత్కృష్టమైన జన్మ. ఎన్నో జీవులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటికి కూడా ప్రాణం ఉంది, మనకు కూడా ప్రాణం ఉంది. కానీ మనకు మేధాశక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. మానవ జన్మ జన్మించడమే ఒక గొప్ప అదృష్టంగా ముందు భావించాలి. ఈ కష్టాలను మనం అవలీలగా ఎదుర్కోవచ్చు. ఒకటి, ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో అంటే ఇక్కడ అందరికి సంబంధించి తాత ముత్తాతల నుంచి, తండ్రుల నుంచి ఈనాడు మీరు కష్టపడతా ఉన్నారు. అయినా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా కష్టాలలో ఉన్నాం. భగవంతుడు మనకు ఆలోచన శక్తిని వెదర్నిచ్చాడు. అందుకే ఈనాడు మీ కష్టంతో పాటుగా వంశపారంపరంగా కష్టపడతా ఉన్నారు. దీనికి తోడుగా ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు.